అన్న నమస్తే. అన్న నమస్తే. ఏం పేరేనా? నా పేరు వెంకన్న. ఊరు ఉప్పరపల్లి. ఉప్పరపల్లి. ఇప్పుడు మహబూబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళి కవిత, బలరాం నాయక్, సీతారాం నాయక్ ముగ్గురు పోటీ చేస్తున్నారు కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? బలరాం నాయక్. ఎందుకనా? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అదే. అందులోటి క్యాండిడేట్ చాలా మంచోడు. ఇంతకుముందు పార్లమెంట్లో ఓడిపోయిండు, ఎమ్మెల్యేకి ఓడిపోయిండు, మళ్ళీ పార్లమెంట్కి వస్తాను కాబట్టి ఆయనకి వెళ్తే బాగుంటుందని ఉద్దేశం. ఆయన ఏమైనా చేసిండు ఇంతకుముందు? పర్వాలేదు, మంచిగా ట్రైన్స్ ఆపిండు, పర్వాలేదు కొన్ని బిల్డింగ్లు ఇచ్చిండు, పర్వాలేదు మంచిగా ఉన్నది పాలన. ఓకే ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎట్లుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లుందన్నా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగుంది. అప్పులో కుప్ప చేసి పెట్టిపోయింది, అన్ని తీస్తారికి ఆయన కూడా ఇబ్బంది పడతాను, కానీ పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడు చేసేంతవరకు అయితే. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? చివరికి కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి. అంతే. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? అనిత. అనిత. చంద్రగిరి అనిత. చంద్రగిరి అనిత. ఎవరు? ఇక్కడే లోకల్. ఇప్పుడు మహబూబాద్లో పార్లమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్కే ఇద్దాం అనుకుంటా. కాంగ్రెస్. అవునా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారు? ఇక అన్నీ వాళ్ళు చెప్పిన హామీలన్నీ ఓకే అవుతున్నాయి కదా, అందుకని. ఫ్రీ బస్ పెట్టినందుకు మాకు నెలకు 3,000 అట్లా మిగులుతానే. మీరేం చేస్తారు? మేము ఇదే షాపే, బిజినెస్, చెప్పుల షాప్. ఇప్పుడు 6 గ్యారంటీలను పెట్టి ఇవ్వలేదు కదా అన్నీ అంటే ఇక 1 by 1 వస్తూనే ఉన్నాయి కదా. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్దే బాగుంది.